మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో మీకు హృదయపూర్వక శుభములను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈరోజు సువిశేషమైన దినము. అంటే పండగలు, పబ్బాలు, పిండి వంటలు తిండో కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినమందు మనం ఉత్సహించి సంతోషించి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించే ఒక విశేషమైన దినము. ఒక్కో దినానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతి దినము కూడా దేవుణ్ణి స్తుతించే విశేషమైన దినమే. ఆమేన్. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఎందు నిమిత్తం ఇది మనకు విశేషమైన దినముగా ఇస్తూ ఉన్నారు అనంటే, ఆయన మనలను ప్రాణాలతో ఉండనిచ్చి కొన్ని బాధ్యతలు మనపై ఉంచి, ఈ భాగాల్లో ఎన్ని డిప్రెషన్స్, ఎన్ని రకాల ఛాలెంజెస్, సవాళ్ళు మనపై కలిగినను వాటిని పట్టించుకోకుండా దేవుడు మనకిచ్చిన విజన్, దర్శనం, దేవుడు మనకిచ్చిన పిలుపు, ఆయననే, ఆయన ముఖాన్ని చూస్తూ ముందుకు సాగిపోమ్మని దేవుడు చెప్తారు. ఇదంతా దేవుని ప్రేమగల దేవుని యొక్క ఒక విధి, ఒక ప్లాన్. దీన్ని మనం చాలా బాగా అర్థం చేసుకొని ఈ ప్రకారంగా మనం ముందుకు ఫాలో అయినట్లయితే, వెంబడించి నడిపించబడినట్లయితే, ఆకాశము నుండి దేవుడు మన ప్రతి ప్రార్థనలు విని వెంటనే ఆయన కార్యము చేయు దేవుడు. ఆమేన్. దేవుడు ఖచ్చితమైన వాడండి. లోకంలో 50% ఉంటాను, దేవునిలో 50% ఉంటాడంటే ఆయన ఒప్పుకోడు, అనుమతించడు, అంగీకరించడు. 100% మనం దేవునిలో ఉండి దేవుడు పెట్టిన నియమ నిబంధనల ప్రకారం మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలను వింటాడు. ఆమేన్. నమ్మకస్తులకే ఆయన దేవుడు, కానీ అపనమ్మకస్తులకు కాదు. కనుక మనం నమ్మకంగా ఉండి ముందుకు సాగినట్లయితే ప్రతి కార్యమును దేవుని వలన జయప్రదముగా మార్చుకోవచ్చు. అందుకోసమే చూడండి, ఈరోజు 2వ కొరింథీకి రాసిన పత్రిక 3:17 కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 14:14 ఆయన చెప్తున్న మాట, నా నామమున మీరు నన్నేమి అడిగినను అదంతా నేను మీకు చేస్తాను. నా నామము పేరిట మీరు నన్ను ఏమి అడిగినను అదంతా మీ కొరకు నేను చేస్తాను. మిమ్మల్ని చూసే దేవుడి మాట చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది ప్రార్థిస్తున్నారు. చాలామందికి చాలా అవసరాలు ఉన్నాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ అవసరం ఏంటో ప్రభు అడుగుతున్నాడు. వ్యాధియా? విడుదల పొందాలనుకుంటున్నావా? ఎవరో చేతికి ఉన్నావా? స్వతంత్రుడవు కావాలనుకుంటున్నావా? 10 మందికి ఉపాధి కల్పించే ఒక హెడ్గా నువ్వు ఉండాలనుకుంటున్నావా? స్వస్థత కావాలా? విడుదల కావాలా? అద్భుతం కావాలా? మేలు కావాలా? నీ జీవితంలో జీవనోపాధి కావాలా? ఉద్యోగం కావాలా? ఏది నీకు అవసరమో అదంతా నా నామం పేరిట నువ్వు చెప్పినప్పుడు నేను అలాగా చేస్తానని దేవుని వచనం మనకు సెలవిస్తుంది. ఈరోజు చాలామంది చేసేది ఏంటంటే, అయ్యా, తండ్రి, ప్రభువా, స్వామి అని ఈ పేర్లతో చేస్తూ ఉన్నందున ప్రార్థనలు అంత విజయం, అత్యధికమైన విజయం, కార్యము సఫలము కాలేకపోతుంది. అందుకే అవి కాకుండా మీరు పర్టికులర్గా యేసు నామము అని మీరు ప్రార్థించగలిగితే మీకు అక్కడ అర్థమయ్యేది ఏంటి అనంటే, యేసు నామంలో మీరు ఉచ్చరించి ప్రార్థించినప్పుడు జీవము, మీ ప్రార్థన జీవం గలదిగా ఉంటుంది, పరలోకం అంగీకరించేదిగా ఉంటుంది. యేసు నామములో మీరు ప్రార్థిస్తే అది శక్తిగల ప్రార్థన, అది కదిలేటటువంటి ప్రార్థన, అది ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా తాకగల ప్రార్థన, దుష్టుణ్ణి బంధించేటటువంటి ప్రార్థన. జీవం కలిగినది అన్ని దిక్కులా ప్రయాణం చేయును కదా.
యేసు నామమున మీరు ప్రార్థిస్తే సమాధానం మీ వెంబడి వస్తుంది ప్రతి స్థలములో. హల్లెలూయా. ఇక్కడ దేవుని వచనములో మనం చూస్తున్నట్లయితే ఆయన నామం పేరిట చేస్తాను అంటున్నాడు. ఆయన నామం పేరిట మీరు పిలిస్తే మీకు ఖచ్చితంగా దేవుడు అద్భుతము చేస్తాడు. మొన్న ప్రార్థన చేశానండి, అవ్వలేదు. నిన్న ప్రార్థన చేశానండి, అవ్వలేదు. ఈరోజు ప్రార్థన చేయి, అవ్వలేదా? రేపు ప్రార్థన చేయి, అవ్వలేదా? ఎల్లుండి ప్రార్థన చేయి, అవ్వలేదా? కార్యము పొందే వరకు ప్రార్థన చెయ్యి. ప్రతిరోజు నిన్నటి కీడు నిన్నటికి చాలు వదిలేసి ఈరోజు ప్రెషియస్గా నువ్వు మరలా ప్రార్థన స్టార్ట్ చేయి. ఎవ్రీడే అంతే, ప్రెషియస్గా ప్రేయర్ స్టార్ట్ చేయి. ప్రెషియస్గా ఎఫర్ట్ని పెట్టి భారాన్ని పెట్టి ప్రార్థించు. భారం తెచ్చుకో. నీకున్న అత్యధికమైన అవసరం ఏంటో, నీకు కావాల్సిన, అయ్యా ఇది జరిగితేనే అది జరుగుతుంది అయ్యా కదా, అలా క్రిటికల్ పొజిషన్, అత్యవసరమైన కార్యాలు, భారం తెచ్చుకో. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు పెట్టుకో. ఆయన పాదాల చెంత కాసేపు కూర్చో. అలా మీరు చేయగలిగితే దేవుడు వెంటనే స్పందించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వచనంలో మనం అదే చూస్తున్నాం. కొందరు క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు కానీ పరలోకం నుండి వాళ్ళకు ఎటువంటి జవాబు లేని స్థితిలో ఉన్నారు. అందుకే వారు మానవ పద్ధతులలో క్రియ చేస్తూ భ్రష్టులు, అవిశ్వాసులు, మూర్ఖులుగా, బుద్ధిహీనులుగా తయారైపోతున్నారు. శక్తి లేని విశ్వాసులుగా తయారైపోతున్నారు. అందుకే నా నామం పేరిట మీరు అడిగినప్పుడు నేను మీకు అది ఇస్తే మీరు సాక్షార్థంగా మార్చబడతారు. మీరు ఒక పవర్ఫుల్గా ఏదైనా పరలోకం నుండి నేను పొందుకోగలను అన్న స్టామినాతో ఈ లోక యాత్రలో మీరు చాలా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆమేన్. గత సంవత్సరాల్లో మనం చూసుకుంటే కొందరు బలమైన దైవజనులు ఉన్నారు. అయితే వారికి ఆ రోజుల్లో వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ అందరికీ అందుబాటులో లేవు. అందరూ లెటర్ల ద్వారానే తమ సమస్యలను సేవకులకు పంచుకునేవాళ్ళు. అలాగా కొందరు తమిళనాడు ప్రాంతంలో ఉన్న ఒక దైవజనుడికి లెటర్స్ రాసేవారు. వారికి రాస్తూ ఒక్కో సమస్యను, వారి భారాన్ని కన్నీటితో రాసేటప్పుడు 10 పేపర్లు, 20 పేపర్స్ వాళ్ళ సమస్యను రాసేవారు. వాళ్ళంతా రాసిన తర్వాత వారు పిన్ కోడ్ రాసే చోటో అడ్రస్ రాయకుండాగానో అది వారు పోస్ట్ చేసేసినప్పుడు అది మనం అనుకున్న పర్సన్స్కి చేరుతుందా? వారు తిరిగి మనకు జవాబులు రాయగలరా? పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తుంది, ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటుంది. కానీ నువ్వు అడ్రస్ రాయినందున అది ఎక్కడికి చేరుకోదు. అక్కడే ఉండి ఆ టేబుల్స్ మీద ఉండి పోస్ట్ ఆఫీస్లో చివరికి అవి చెత్తబుట్టలో పడాల్సి వస్తాయి కదా. కొన్ని ప్రార్థనలు ఈరోజు ఇది చాలా విషాదకరం. కొన్ని ప్రార్థనలు అలాగే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక శక్తి గల ప్రార్థన, ఒక జీవం గల ప్రార్థన, పరలోకముని స్పందించగల ప్రార్థన మనం కలిగి ఉండాలని దేవుడికి ఆశిస్తూ ఉన్నాడు. అడ్రస్ రాకపోతే జవాబు ఎలా వస్తుంది కదా. అలా యేసు నామమున మీరు మొరపెట్టకపోతే, ఆ నామమును పదే ఉచ్చరింపకపోతే, ఆ నామము పేరిట దేవుని తలుపును మనం తట్టకపోతే ఎలా మనకు కార్యమవుతుంది? ఆమేన్. చెన్నైలో ఒక భక్తిగల కుటుంబం, వాళ్ళు సేవించని దేవుడే లేడు. సమస్త విగ్రహారాధన ఫోటోలు, అబ్బా భయంకరమైన భక్తి. అయితే యేసు ప్రభుని తప్ప ఇక మిగతా అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. అయితే ఒకరోజు వారికి ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్యలో ఎవరో చెప్తే దైవ సేవకుల్ని పిలిపించారు ప్రార్థన చేయించుకోవటానికి. సరే వెళ్ళారు. వారికి పొత్తిగా యేసు ప్రభు గురించి తెలీదు. యేసు ప్రభుని గురించి మా దైవజనులు వారికి చెప్పి వారి కొరకు కన్నీరు కార్చి అక్కడ ఆ సమస్య కొరకు ప్రార్థించి వచ్చారు. సరిగ్గా నెల తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ మందిరానికి వచ్చారు. అప్పుడు దైవజనుడు వారిని కనిపెట్టి బాగున్నారా అని పలకరించినప్పుడు ఏంటిలా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఒకనాడు నా భర్త, ఆ ఇల్లాలు చెప్తున్నారు, నా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ టైంలో
దేవుని ప్రత్యక్షత స్వరము ద్వారా నాకు దొరికింది. కొన్ని వచనాల ద్వారా యేసు ప్రభు స్వయంగా నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారమ్మా? అనేక విషయాలు మాట్లాడారు. అయితే వాటిలో ఒకటి, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నా నామం పేరిట ప్రార్థించు. ఆమేన్. నా నామం పేరిట ప్రార్థించు, నేను స్పందిస్తాను అంటూ నా నామము, యేసు నామము అని 4-5 సార్లు ఆమె నోట పలికించారట దేవుడు. ఉచ్చరింపమని చెప్పారట. నా నామం పేరిట మీరు చేస్తే నేను మీ పట్ల అద్భుతాన్ని చేస్తాను. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో కూడా అడ్రస్ లేకుండా పరలోకం నుండి సమాధానం కావాలని కోరుకోవద్దు. యేసు నామము అనే ఆ నామమే మన అడ్రస్, పరలోకమే మన అడ్రస్. అక్కడికి మనం రాసినప్పుడు, అక్కడికి మనం ప్రార్థనను చేరవేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనలు విని, ఒకవేళ ఆలస్యంగా అనిపిస్తున్నప్పటికీ ఏమి ఇబ్బంది లేదు. అది చాలా విభిన్న శైలిలో మీ మధ్యకు రాబోతుంది. కరెక్ట్ టైంలో మీ మధ్యకు రాబోతుంది. ఆమేన్. దేవుడు ఈ రీతిగా ఈరోజు మిమ్మలను ఆశీర్వదించనై ఉన్నారు. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, సహాయకుడా, ఎందరూ ఈరోజు నూతన కృపలో అయా వర్తమానాన్ని వింటున్నారు. అట్టి మీ బిడ్డలందరిపై మీ సన్నిధి నలుదిక్కులా కమ్ముకొనుగాక. వారు ఎట్టు వెళ్ళినను మీ సన్నిధి యొక్క కార్యములే చూసెదరుగాక. వారి కళ్ళు చెదిరిపోవునుగాక. ప్రభా స్తోత్రం. ఏ కార్యము కొరకు, ఏ అత్యవసరమైన విషయం కొరకు భారము కలిగి ముందుకు సాగుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, వేదన పడుతున్నారు, త్వరపడుతున్నారు, అట్టి బిడ్డ జీవితాల్లో త్వరగా మీరు కార్యాన్ని ఆరంభించమని కోరుతున్నాము. అయా స్తోత్రం. సరైన అడ్రస్కి వారు ప్రార్థించనందున కొన్ని ప్రార్థనలకు జవాబు లేదు అని మాట్లాడారు. నిశ్చయంగా మీ అడ్రస్ యేసు నామము అనే ఒక చిరునామా. అయ్యా, మీ పేరిట మేము ప్రార్థించినప్పుడు తండ్రి, పరలోకమందు మీరున్నారని అక్కడ చూస్తూ మేము ప్రార్థించినప్పుడు తప్పనిసరి మా ప్రార్థన స్పందిస్తారని, వాటికి సమాధానాన్ని ఇస్తారని, జవాబులను, పరిష్కారాన్ని తెలియజేస్తారని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి వారిలో విశ్వాసము ఉప్పొంగాలి. విన్న ప్రతి వారి హృదయములో నిరీక్షణ ఊటవలే ఉబకాలి. అయ్యా, మీ పట్ల ధ్యాస, మీ పట్ల ఆశ, మీ పట్ల కాంక్ష, మీ పట్ల అధికమైనటువంటి ప్రగాఢమైన దాహము, దప్పిక ప్రతి బిడ్డకు కలగాలి. అనేకులు ఊరికే అయ్యా తూతూ మంత్రంగా ప్రార్థన చేయక, నా తండ్రి, గొప్ప దాహముతో ప్రార్థించడానికి కొన్ని గంటలు, కొంత సమయం కేటాయించడానికి పర్టికులర్గా వారికి టైం దయచేయమని కోరుతున్నాం. సంపూర్ణ ఘన విజయము దయచేయండి. మీ కొరకు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సాక్షి బిడ్డలుగా లేపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఒక్కొక్కరిని తాకునుగాక. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, ఈరోజు ఎవరు ఎటుగా వెళ్తున్నారో దైవ సేవకులు సేవా పరిచర్యలో అయ్యా విస్తరింపచేసి ఆశీర్వదించండి. అందరినీ అన్నిట కాపుదలలో, మీ భద్రతలో దాచి ఉంచమని, మీ రెక్కల క్రింద కాపాడమని నజరేయుడకు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత మార్గాల్లోకి తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్.